హలో. అట్లా తీసుకుంటాడక్క? ఏ ఎట్లా వాడి తీసుకోవాలో అట్లా డౌట్ తీసుకుంటాడా? వాడి డౌట్ వచ్చినట్టుంది. సెకండ్ కాల్ కాన్ఫరెన్స్ లో ఉన్నది. అవును అవును. అది కాకుండా వాడికి భయం ఏం తెలుసు అక్క, ఇప్పుడు వాడు ఏం మాట్లాడినా వాడి ఫోన్ మన దగ్గర ఉంది, వాడు బెండెరుస్తాం. ఓ షిట్. సరే నువ్వు కొంచెం గట్టిగానే ఆడుకో, నేను ఉంటాను నీకు సపోర్ట్. నేనేం ఆడుకోను. వాడు నాకు కాల్ చేసి నాకు అవినాష్ వాళ్ళ డాడీ కాల్ చేసి మనకు ఒకటే చెప్తా, అంకుల్ నీ కొడుకు ఉదయ్, నీ కొడుక చెప్పండి, నీ కొడుకు అయితే చెప్పండి, మరి వచ్చి మాట్లాడతా మీతోనే, నీ కొడుకు ఏం చేశాడు అని చెప్తా. అబ్బో నీ కొడుకుల కాడ కొడుకు ఫీలింగ్ ఉందా? నీ కొడుకు అవినాష్ అంతా చేసా నేను ఊరుకున్నా. ఉదయ్ కూడా మీ కొడుకేనా చెప్పండి, వచ్చి మాట్లాడతాను మరి ఇద్దరు గురించి కూర్చొని అని చెప్తా. ఓకే, అంటే ఆయన ఇన్వాల్వ్ అవుతున్నారా ఏంటి? అదే ఇన్వాల్వ్ అయితే అంటున్నా, అదే అన్నాడుగా ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటా. ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? ఇంకేం ఆప్షన్ ఉంది వాడికి? మరి ఏం చెప్తావు? ఒకవేళ చేస్తే ఉందని చెప్తావా లేదని చెప్తావా? నువ్వు అట్లా ఏమైనా చెప్పేట్టుంటే మళ్ళీ నాకు కూడా చెప్పు, ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే నేనే తీసుకున్నా అక్క దగ్గర నుంచి, మళ్ళీ నా దగ్గర పెట్టుకుంటే నాకు సేఫ్ అనిపించలేదు. అక్క దగ్గర ఉండడమే కరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇదేమి ఒక్క స్టోరీ కాదు. ఒకవేళ నిన్ను అడిగితే మళ్ళీ అక్కకి ఇచ్చిన అని చెప్తావా? నాకు ఇక్కడ నా దగ్గర ఉండడం సేఫ్ అనిపించలేదు, అట్లా చెప్తే మళ్ళీ వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యు, సరేనా? అప్పుడు చెప్పేటప్పుడు నేను ఇన్ఫార్మ్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేసి చెప్తా. డన్. ఎందుకంటే చెప్తే దొరికిపోవద్దు అని అంతే. దొరికిపోం. అందుకే నేను ఇప్పుడు ఎవరికన్నా చెప్తే వాళ్ళకి చెప్పే ముందు నీకు చెప్పేసి వాళ్ళకి చెప్తా. ఎందుకు అక్కకి ఇచ్చావు మళ్ళీ అని అడిగారు అనుకో, అవును ఫస్ట్ నుంచి అన్ని ఎవిడెన్సెస్ అక్క దగ్గరే ఉన్నాయి కాబట్టి ఇది కూడా అక్క దగ్గర ఉండడం కరెక్ట్ అనిపించింది నాకు అని చెప్తా. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ నేను అక్కకి ఇచ్చేసాను, నా దగ్గర ఉంచుకోవడం సేఫ్ అనిపించలేదు నాకు, నన్ను థ్రెటనింగ్ చేస్తున్నారు వీళ్ళు. నువ్వు కూడా చెప్పు, ఇప్పుడు అక్క దగ్గర అన్ని ఉన్నాయి, ఎవరెవరు ఏమేమి చేసారు అని. అదే చెప్తున్నా, అన్ని ఉన్నాయి ఫస్ట్ నుంచి, అసలు ఇది ఒక్కరి స్టోరీ కాదు. స్వార్థం మనుషులకి డబ్బుల మీద. ధైర్యంగా మాట్లాడే భయస్తుడేనా, భయం ఉండదానే? నాకు అర్థం కాదు. ఎవరికి? ఈ మధ్య భయస్తుడే వాడు, ధైర్యంగా మాట్లాడి భయస్తుడు. అది డౌట్ ఉంటుంది నాకు, అంటే అలా ధైర్యంగా మాట్లాడతాడా లేకపోతే సరే నేను ఒకటి చెప్పాలా, వాడికి ఏముంది అక్క? డస్ హీ హ్యాస్ స్ట్రెంగ్త్ ఫర్ హిమ్సెల్ఫ్ టు ఫైట్? నో. డస్ హీ హ్యాస్ సమ్ ఈజీ ఇన్ సమ్ హైయర్ పొజిషన్ టు హ్యావ్ సమ్ పవర్? నో. అవినాష్ వాళ్ళ డాడీ ఉన్నా కూడా ఏం లాభం? ఎవరైనా తండ్రి అయినా ఎవరైనా కానీ ఇప్పుడు ఒక సొంత సెల్ఫ్ కే డామేజ్ అవుతుంది ఇట్లాంటి కేసులు నిలబడితే, అంటే ఓన్ ఫాదర్ అయినా ఏం చేస్తాడు? అంతే, నువ్వు గమ్మున పక్కకు వచ్చేసేరా అని చెప్తాడు. మనది ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడు అవినాష్ వాళ్ళ డాడీ ఇంట్లోకి వచ్చిందనుకో, లేదా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పనా ప్రీతి నాకు కాల్ చేసింది, ఫోన్ ఇస్తా అంటుందని? ఎందుకు చెప్తావు? ఇప్పటికే అట్లా అవసరం లేదంట. నీకు చేయని చూద్దాం, అసలు ఎట్లా అవుతుంది తెలుసా? అప్పుడు కావాలని నువ్వు గేమ్స్ ఆడుతున్నావు అని అనుకుంటారు, నీ మీదకి అనుకుంటారు. నా మీద కాదు, అంటే నిన్ను వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తారు అన్న దగ్గర. నన్ను ఏం డిస్టర్బ్ చెయ్యరు, నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఊరుకున్నానక్క, నాకేం తెలియక నేను ఏదో లోకంలో ఉండే కాబట్టి నేను ఊరుకున్నా. ఇప్పుడు ఐఎమ్ సో ఇన్ దిస్ రియాలిటీ. వద్దు, నేను ఈ షిట్ లో వద్దు అని అనుకున్నావు కదా, నాతోనే చెప్పినావు కదా, మళ్ళీ నేనేదో నేను పెట్టినట్టు ఇదైతుంది ఏమంటే. నువ్వేం నన్ను పెట్టినట్టు కాదు, నాకు ప్రతిరోజు యు నో వాట్ ఐఎమ్ అనేబుల్ టు స్లీప్ అంటావా? స్లీప్ అండ్ ఐఎమ్ అనేబుల్ టు వర్క్ ఆన్ మై థింగ్స్ ఆల్సో. రివెంజ్ అని కాదు, ప్రతి ఒక్కటి ఇట్లా సింక్ అయిపోయి అదే గుర్తొచ్చేసి నేను ఆ జోన్ కి వెళ్ళిపోతున్నా, ఏం అర్థం కాకుండా ఒక లాస్ట్ ఫీలింగ్ వస్తుంది నాలో నాకే. అలాంటి ఒక టైంలో మళ్ళీ నీకు ఇచ్చావంటే మళ్ళీ నీ గెలికి మళ్ళీ నీకు ట్రిగ్గర్ అవుతుందేమో అని, అంతకుమించి ఏం కాదు.
వద్దు అనుకోని బతికితే వద్దులాగే ఉంటే అయిపోతది గదా! మళ్ళీ మళ్ళీ వాళ్ళు నీకేమైనా నన్ను ఏం పడితే పీకుతారక్క? వాళ్ళు నన్ను ఏం పీకుతారు? ఏమి ఏం తిప్పుతారని గాదు. చేస్తారు? యూ ఆర్ ఎ స్ట్రాంగ్ వుమెన్ ఆల్రెడీ. ఆ కానీ ఏం చేస్తారు? డిస్టర్బ్ అదే గాకూడదు నువ్వని అంతే. ఐ విల్ నాట్ గెట్ డిస్టర్బ్డ్. అయితే ఫైన్. ఐ విల్ నాట్. అదొక్కటే రిగ్రెట్ ఫీలింగ్ మళ్ళీ నాకు గూడా ఉండొద్దు. అంతే. అంతకుమించి ఏమి లేదు. ఇంకా కావాలంటే సపోర్టే నేనుంటా గానీ ముంచైతే పోను. ఇంకా నాకు కొంచెం లేదు. ఏమైనా ఉంటే ప్రీతి నాకు సాయం చేయదా అని ఇట్లా బాధేమైనా ఉంటది. చేస్తే ఐ ఆ విల్ బీ కొంచెం గూడా దేర్ అక్క. నేను చెప్తున్నాను కదా, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ. ఐ విల్ బి దేర్ ఫర్ యూ అమ్మా యాస్ వెల్. యా, ఐ విల్ బీ దేర్, యూ బీ దేర్ ఫర్ మీ. బోత్ విల్ స్టాండ్ ఫర్ ఈచ్ అదర్ అంతే. ఇట్స్ నాట్ లైక్ అ డీల్. డీల్ అని జస్ట్ కాదు. లైక్ వి విమెన్. బోత్ ఆర్ విమెన్ విక్టిమ్స్. విమెన్ మనం ఫస్ట్ నుంచి యా, కూడా అలాగే ఉన్నాము. ఎగ్జాక్ట్లీ. అవును మనల్ని అవును కలిసి ఆడుకున్నారు వాళ్ళు. ఎంత అవును. ఆడుకున్నారో నీకు తెలుసు, ఇద్దరిని నాకు విడదీసి తెలుసు. ఆడుకున్నారు. ఇద్దరం ఒకే పొజిషన్ లోనే ఉండేనే ఇంచుమించు. అవును అవును. ఇద్దరం అక్కడ నిన్ను ఆడుకున్నాడు, ఇక్కడ నన్ను అంతే. ఆడుకున్నాడు. వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చచ్చారు. ఇప్పుడు మనం ఒకటే అయిపోయినామని క్లారిటీ వచ్చి ఉంటది మంచిగానే. అంటే నీకు ఇచ్చారంటేనే ఒకటే అయి ఉంటది. ఇప్పుడు భయం వేస్తే భయమేనే. ఇప్పుడు సాయికి తెలుస్తది. ఫస్ట్ నాకు అదే కావాలి. ఇప్పుడు సాయి బ్రో ఎలా రియాక్ట్ అవుతాడు? హౌ విల్ నీ హీ రియాక్ట్ దగ్గరికి టువర్డ్స్ మీ? అడుగుతాడేమో నీకు ఇచ్చిండ్రా ప్రీతి అని. నేను చెప్తాను, నేనే పోయి తీసుకున్నా. చెప్పలేదు ఏంట్రా నాకు అంటే, ప్రతి ఒక్కరు నీకు చెప్పాలా సాయి బ్రో? నేను నా లైఫ్ లో నేను ఫేస్ చేశాను, నువ్వు కాదు కదా ఫేస్ చేసింది. అంటే చెప్పొకటి. అన్విక అక్క విషయం అయితే చెప్పేదాన్ని. ఇది నా విషయం కదా బ్రో, అందుకే చెప్పలేదని చెప్పు అంతే. ఎందుకు చెప్తా? అంటే నువ్వు తన సైడ్ లేనట్టుగా ఎందుకు ఉండడం? ఓకే, ఉన్నట్టుగానే చేయాలా? మరి నాకు కూడా నాకు సహాయం అంటే ఇంకా అంతే కదనే. ఓకే, అతని సైడ్ ఉన్నట్టుంటేనే కదా వస్తాయి మనకు కూడా. అవును అవును, సరే డన్. బట్ దిస్ షుడ్ నాట్ నో. ఇది అదే నేను ప్రామిస్ చేస్తున్నాను ప్రీతి. నాకు శివుడు అంటే ఇష్టం, శివుడి మీద ఇష్టం, టెస్లా మీద ఇష్టం. టెస్లా మీద ప్రామిస్ ఏంటంటే తెలిసిన ఓకే, కానీ మధ్యలో తెలియదు. మొత్తం కథ అంతా అయిపోయినాక తెలిస్తే ఇట్ ఇస్ ఫైన్. మధ్యలో తెలిసింది అనుకో, మళ్ళీ నాతో గేమ్స్ ఆడతారు. లైక్ లాస్ట్ టైం ఎట్లా ఉదయ్ గారు ప్లే చేసినట్టు అట్లా మళ్ళీ ప్లే చేస్తారు. వద్దు, అదే వద్దు. ఈసారి లొంగొద్దు, ఈసారి అవ్వద్దు కూడా. అవ్వద్దు, దేనికి అవ్వద్దు. నేను అదే మాట మీద ఉంటా, నీకు అదే ప్రామిస్ చేస్తున్నా. ఓకే సరేనా? ఓకే డన్ ప్రీతి. నీకేం అప్డేట్ వచ్చినా నాకు ఇయ్యు, నాకేం వచ్చినా నీకు ఇస్తా. ఓకే డన్. ఎట్లా అప్రోచ్ అవుతారేమో. ఓకే డన్. బై ప్రీతి. డన్. ఓకే మొన్న హైక్ చేస్తాను, చేసినావు అసలు? చెయ్యలేదు. అదే మా ఇంట్లో మా రిలేటివ్స్ ఉన్నారు, కాల్ చేయనీకి అంత టైం లేదు. ఇప్పుడు నేను కాల్ చేసిన అనుకో, అబ్బా ఏడలేదు ముచ్చడంతా పెడతారు. ఇప్పుడు అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి. కానీ జనరల్ గా చూడు మరి ఒకసారి. కాల్ చేస్తా. రేపు వెళ్ళిపోతారు మా రిలేటివ్స్. ఐ విల్ ట్రై టు కమ్. ఓకే డన్. చేసి కలిసాను, కలిసి ఫోన్ కూడా తీసుకున్నాను. అదే చెప్తా, అట్లా చెప్తా. కలిసాను, ఇలా కలిసి ఫోన్ తీసుకున్నాను. నన్ను మరి కాప్స్ వచ్చారని చెప్పనా, కాల్ చేశారని చెప్పనా? అది అప్పుడే చెప్పకలే. సరే, కలిసాను, ఇలా ఒకే ఫోన్ ఇచ్చింది నాకు, తీసుకున్నాను. నేను కాపీ చేసుకొని ఇస్తా అని చెప్పాను. నా ఫోటోస్ డిలీట్ చేసుకొని ఇస్తా అని చెప్పాను. అడుగుతాడు, చూద్దాం. అప్పుడు నేను ఇంకో ఫోన్ నుంచి కాల్ చేస్తాను, పక్కా కాల్ చేసినప్పుడు. లేదా వన్ డే చూద్దాం ఎలా రియాక్ట్ అవుతారు. అంటే వీళ్ళందరూ కనెక్ట్ లోనే ఉంటే అవుతారే. చింటూ చెప్తాడు ఇప్పుడు రియాక్ట్ అవుతారు చూడు నువ్వు. అంతే అంటావా? ఇప్పుడు నాకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఏం తెలుసా, ఇప్పుడు వాళ్ళందరు కలిసి గేమ్ ఆడుతున్నారో లేదో మనకు తెలిసిపోతుంది. ఎట్లా అంటే, ఇప్పుడు ఉదయ్ చింటూ గాడికి చెప్తాడు, గాడు లౌడా నాకు అవసరం లేదు, రెస్పెక్ట్ ఇయ్య, నేను ఇజ్జత్ ఇయ్య, ఎవరు నాకు ఇయ్యలే, నాకు ఇస్తే నేను ఇస్తా, ఇయ్యనప్పుడు నేను కూడా ఇయ్య. చింటూ గారికి చెప్పిన అనుకో, చింటూ పోయి సాయి చెప్తాడు. అప్పుడు వాళ్ళందరు డిస్కస్ చేసుకున్నప్పుడు
వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నప్పుడు ఎవరు నాతో టచ్ లో ఉన్నాడు, సాయి ఒక్కడే కదా, అప్పుడు సాయిని పుష్ చేస్తారు నా దిక్కు, అప్పుడు తెలిసిపోతుంది. మొన్న చింటూ ఏదో విషయం చెప్తే సాయికి చెప్పేసిండు వెంటనే, చింటూగానే ఉన్నాడు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఉదయ్ మీదకి వచ్చింది కాబట్టి ఏదో కొంత భయం అయితే ఉంటది ప్రీతి దగ్గరికి వెళ్ళిందంటే. ఇప్పుడు ఉదయ్ మీదకి వస్తుంది కాబట్టి పుష్ ఆల్రెడీ ఉదయ్ ఇస్తాడు. సరేలే చూద్దాం. బాయ్ ప్రీతి. చూద్దాం, నాకేం కాల్ వచ్చినా నేను నీకు చెప్తా. డన్ ప్రీతి. బాయ్.